ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము విశ్వావసు నామ సంవత్సర ఫలితాలను కూడా ఆల్రెడీ తెలియజేశాము. అదేవిధంగా గురు సంచార ఫలితాలు కూడా మనం తెలియజేశాము. అంటే అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువుల యొక్క మార్పు కూడా జరుగుతుందన్నమాట. ఈ రాహుకేతువులు మే 14న ఆ క్షమించండి, మే 18న సాయంత్రం 5:10 సమయానికి ఆ రాహుకాలంలో ఈ యొక్క రాహుకేతువులు సంచారణం అవుతుంది అనమాట. అంటే స్థానచలనం అవుతున్నాయి. అంటే ఏంది, రాహు కుంభరాశి మీనరాశి నుండి కుంభరాశికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కన్యా రాశి నుండి కేతు సింహరాశికి రాబోతున్నాడు. వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటుంది? చాలా మందికి అపోహలు, చాలా మందికి భయాలు, చాలా మందికి ఏదేదో ఉంటుందన్నమాట విషయాల్లో. ఆ విషయాలు క్లారిఫై చేసుకోవాలని చాలా మందికి కూడా ఆ యొక్క ఆతృత, తెలుసుకోవడం అనేది ఒక రకమైన అలవాటుగా మారి ఉంటుంది. చాలా మంది జ్యోతిషం పైన కూడా చాలా డిపెండ్ అయి ఉన్నారు అనమాట. ఏదైనా ఒక చిన్న సన్నివేశం జరిగినా కూడా గ్రహాల పరిస్థితి వల్ల ఇలా అవుతుందా అనేసి భయపడడం జరుగుతుంటుంది అనమాట. దానికి తగినట్టు పరిష్కారాలు వెతకడం ఇప్పుడు చాలా పరిపాటైంది అనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులు అంటే మనం దాన్ని ఛాయాగ్రహాలు అంటాం అనమాట. దానికి ఒక షేప్ అనేది ఉండదు అనమాట. దానికి ఎటువంటి ఆకారం ఉండదు అనమాట. దాన్ని ఛాయాగ్రహాలు అనమాట. అది ఎప్పుడు ఏం చేస్తుందో అది అర్థం కాదనమాట. అదేవిధంగా మంచి ఫలితాలు వస్తుంది అనుకున్నాము, ఈ రాహుకేతుల మార్పుల వల్ల చెడు ఫలితాలు స్టార్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా చాలా చెడు ఫలితాలు ఉన్న సమయంలో ఈ రాహుకేతుల స్థానచలనం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, బాగున్నది చెడగొడుతుంది, చెడిపోయిన వాటిని సరిచేస్తుంది అనమాట. ఈ యొక్క ఛాయాగ్రహాల యొక్క పని అదనమాట. చాలా సింపుల్ గా అర్థం చేసుకోండి. భయపడాల్సిన పని ఏమి ఉండదు అనమాట. ప్రతి ఒక్క దానికి కూడా ఈ భూమి పైన మన యొక్క ఋషిమునులు మనకన్నిటి కూడా కొన్ని పరిహారాలు అన్నీ ఇచ్చాడనమాట. ఒక రాశికి బాగుంది అంటే డెఫినెట్ గా 12 రాశుల్లో కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగలేకపోవచ్చు అనమాట. ఇదంతా ఉంటుందన్నమాట. ఈ మనిషి పుట్టినప్పుడు ఈ రాహు కేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. అంటే ఏంటి, బిడ్డ పుట్టినప్పుడే ఆ బొడ్డు దారంతో పాటు పుడతారనమాట. ఆ దారాన్ని కేతు అంటాం అనమాట. అదేవిధంగా ఆ బొడ్డును కత్తిరించడం రాహు యొక్క పని అంటాం అనమాట. అక్కడి నుండి ఆ యొక్క రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఆ పుట్టిన జీవి పైన. అంటే ఇది ఆ జీవి కర్మలు ఎలా అనుభవించాలి, అక్కడ రాహుకేతువుల నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా ఒక విషయం అర్థం చేసుకోవాలి. శనిగ్రహం యొక్క తన యొక్క కర్మ ఫలితాన్ని, అది చెడు మంచిది కూడా ఈ రాహుకేతువులకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాడు అనమాట. అంటే ఇక్కడ యముడు శిక్ష విధిస్తే దాన్ని ఆచరించే వాళ్ళు వేరే ఉన్నట్టు, అదేవిధంగా ఆ యముడే నేరుగా శిక్షించాడు కదా, వాళ్ళ భటుల చేత చెప్తాడనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులకు అప్పగిస్తాడనమాట. వాళ్ళు దాన్ని శిక్షిస్తారనమాట. ఎప్పుడు శనిగ్రహము కర్మకారకుడు, అంతేగాని మంచి కానీ రెండిటికి కానీ ఈక్వల్గా ఉన్న గ్రహం అదనమాట. అదేవిధంగా ఆ శనిగ్రహం నేరుగా ఫలితాలు లేకపోయినప్పుడు వీళ్ళ చేతిలో శిక్షను అనుభవించడానికి వీళ్ళని వదులుతారనమాట. అప్పుడు మంచి ఫలితాలు అయితే మంచిది వీళ్ళు సమకూరుస్తారు, చెడైతే చెడుని సమకూరుస్తారు. వాళ్ళ యొక్క బాధ్యతను కరెక్ట్గా నిర్వహిస్తారు. రాహు ఉంటేనే బ్రహ్మాండం, చెడైన బ్రహ్మాండం, మంచి అయిన బ్రహ్మాండం అనమాట. కేతు అంటే జ్ఞానకారక గ్రహం అంటాం అనమాట. ఈ గోచారంలో ఈ కేతు యొక్క పని ఏంటంటే, ఆ మోక్షకారక గ్రహము కొన్ని మంచి చేసినప్పుడు అదేవిధంగా ఆ ఫలితాలను కత్తరిస్తూ వస్తుంది అనమాట. అది అంటే ఏవైనా తీసుకోవచ్చు. ఒక మనిషి ప్రాణం పోయిందంటే కూడా రాహు మింగడం, కేతు కట్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఆ దీంతో సంబంధాల విషయాల్లో వీళ్ళ యొక్క కలయికను చూస్తూ నాడీ జ్యోతిషంలో చాలా బాగా ఉంటుంది అనమాట. అది చెప్పడానికి అది బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అది నీట్గా చెప్పచ్చు. అది ఏదైనా ఉన్నప్పుడు మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఎలా జరగబోతుంది, రాహుకేతుల ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేసి చెప్పచ్చు అనమాట. దీంతో ఈ ప్రతి దేవుడికి కూడా తప్పలేదు, అర్థం చేసుకోండి. ఆ దేవుడికి కూడా తప్పలేదు. ఏంది, సాయి గ్రహణాల నుండి తప్పించుకోలేకపోయినారు దేవుళ్ళు కూడా. అంటే ఆ గ్రహణాల రోజున కూడా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క జపాలు తపాలు చేయడం. దానికి మనం ఋషిములు కూడా ఆ గ్రహానికి మీరు ఇంత జపం చేస్తే దానికి 10 రెట్లు ఫలం వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఫలితాన్ని ఆస్వాదించడానికి కూడా పూజలు పునస్కారాలు చేయడం, లేదంటే ఆ టైంలో జపం చేయడం, కొన్ని విశిష్టమైన పూజలు చేయడం, ఇవంతా కూడా కార్యాలు జరుగుతుంటుంది అనమాట. ఇది
ఆ గ్రహణాలు పట్టినప్పుడు కూడా ఈ రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను దాన్ని తగ్గించడానికి ఆ గ్రహాన్ని కొద్దిగా మనం సపోర్ట్ చేయాలన్నమాట. ఎవరైనా వీక్ గా ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం కదా, ఫైనాన్షియల్ సపోర్ట్, లేదంటే ఆకలితో వచ్చినానికి వాడికి అన్నం పెట్టడం అంతా కూడా చేస్తుంటాం. ఇది ఇట్లనే ఆ టైంలో మనం జపం చేయడం కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా రాహుకేతువులు మనం చాలా ఇంపార్టెంట్ తెలుసుకుంది అంటే, ప్రతి ఒక్క దేవుడికి కూడా ఏదో ఒక రూపంలో ఆ కంఠభూషణం గాను, లేదంటే నడుముకు వడ్డాణంలాగాను, లేదంటే తన యొక్క శరీరం పైన ఆ యొక్క దేవుడు ఆ దేవుడి యొక్క ఆ భూషణంగా మారి ఉంటుంది అనమాట. అదేవిధంగా నాగుల దేవతలు, పడగెత్తి నిలబడుకున్నటువంటి దేవుడు అనంత పద్మనాభస్వామి చూస్తాము, విష్ణుమూర్తిని చూస్తాము, ఆ యొక్క ఆదిశేషుని దీనిపైన పడుకోవడం అంతా కూడా చూసామంట. అంటే సర్పానికి చాలా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క దోషాలు నివృత్తి చేసుకోవడానికి కూడా చాలా పరిహారాలు ఉన్నాయన్నమాట. నార్మల్గా రాహుకేతువులకు ఉగ్రదేవతలు ఆరాధన చేయడం చాలా మంచిది అనమాట. అప్పుడు వీళ్ళ యొక్క ఆ తాకిడి తగ్గుతుంది, కొద్ది ఉపశమనం తగ్గుతుంది అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఎలా తెలియజేస్తున్నామంటే, ప్రతి రాశికి కూడా మనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి లగ్నానికి, అంటే ఒక రాశిలో ఒకరు పుడితే లగ్నం వేరుగా ఉంటుంది అనమాట, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి మనం తెలియజేస్తున్నాం అనమాట. ఈ రాహుకేతువుల ఇన్ఫ్లుయెన్స్ ను మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి మనము ఇంట్రొడక్షన్ లాగా దీన్ని చేసామన్నమాట. శని కర్మ ఫలితాలు చెప్పాము. ప్రతి ఒక్కటి కూడా మానవాళికి సర్పాలతో సంబంధం చాలా ఉందన్నమాట. మనిషికి ఈ ఛాయాగ్రహాలు తొందర ఉన్నప్పుడు మనం ఏం చేయాలని కూడా మనం తెలియజేసాము. దానికి ప్రతి ఒక్క రాశికి కూడా మనం తెలియజేసుకున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని చూసి స్కిప్ చేయకుండా చూడండి, వీడియోస్ మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది, దానికి పరిహారాలు ఏంటి అని కూడా మనం తెలియజేసేస్తాం అనమాట. ఆ ఫలితాలు చూసుకుని మీ యొక్క ఆ యొక్క దుష్ఫలితాల నుండి బయటపడి ఆ యొక్క మంచి ఫలితాలను మీరు ఎవరికైనా మీ రాశికి బాగుంటుందని ఆస్వాదించి ఇంకంత మంచి ఫలితాలను పొందడానికి మీరు ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే తపన ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్లకు మేము జ్యోతిష్యం నేర్పడానికి రెడీగా ఉన్నాం. దానికి తగినటువంటి రుసుము ఉంది. నాడీ జ్యోతిష్యం నేర్పుతున్నాము, ప్రశ్నాశాస్త్రాలు నేర్పుతున్నాము, గవల శాస్త్రం నేర్పుతున్నాము, అదేవిధంగా తాంబూల ప్రశ్న కూడా నేర్పుతున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు కన్యా రాశి వారైతే ఇప్పుడు ఎలా ఉండబోతుంది రాహుకేతువుల నుండి అంటే, జన్మ లగ్నంలో మీకు జన్మ రాశిలో కానీ మీకు ఇన్ని రోజులు మీకు కేతు ఉన్నాడు. కేతు ఇప్పుడు 12వ స్థానంలోకి వెళ్ళాడనమాట. అదేవిధంగా ఇప్పుడు మీకు 6వ స్థానంలో రాహు ఉండడం, అది కొద్దిగా భయము, కొద్దిగా అనారోగ్యాలపైన మీకు భయం కలిగే అవకాశాలు అయితే కనబడుతోంది అనమాట. ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా బయటపడే అవకాశం అయితే బ్రహ్మాండంగా కనబడుతోంది. అదేవిధంగా ఎప్పుడు కానీ రాహుకేతువులు 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు అది యోగమే అని చెప్తామన్నమాట. అదేవిధంగా నిద్రాభంగము, హెల్త్ ఇష్యూస్ ఉంటుంది, కాస్త కేర్ఫుల్గా ఉండాలని మాత్రం తెలియజేస్తున్నాము. 6లో రాహు ఉండడం అనారోగ్యాన్ని మళ్ళీ భయాన్ని సూచిస్తాడనమాట. ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరైనా పిల్లలు పైనుండి కింద పడకుండా చూసుకోవాలన్నమాట. వాళ్ళ విషయాలు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి అనమాట. ఫారిన్ ట్రావెల్స్ నుంచి ఇష్యూస్ అయితే వస్తున్నాయంటే, ఏదైనా పాస్పోర్ట్ ఇష్యూస్ కానీ ఏదైనా అక్కడ రిలవెంట్ ఇష్యూస్లో మీకు సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా మీరు అక్కడ ఫారిన్ ట్రావెల్స్ విషయాలు మీరు కొద్దిగా ఫోకస్ చేస్తే మాత్రం చాలా అనుకూలమైతే తెలుస్తుందన్నమాట. అదేవిధంగా ఈ కన్యా లగ్నం వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఏదైనా లోన్స్ ఉంటే సేవింగ్స్ చేసుకోవడం బాగుంటుంది. అదేవిధంగా మీ దగ్గర ఉన్న సేవింగ్స్ ఏదైనా ఉంటే కూడా అది ఇన్వెస్ట్మెంట్గా అది అవబోతోంది అనమాట. అదేవిధంగా వేరే ఇన్వెస్ట్మెంట్, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన కూడా మీకు వస్తుంది. జాబ్లో ఉన్న వారికి అయితే చాలా అనుకూలం అయితే బ్రహ్మాండంగా ఉంది. అది కన్యా రాశి వారికి కానీ కన్యా లగ్నం వారికి కానీ చాలా అనుకూలమైతే ఉందన్నమాట. ఈ శుభకార్యాలకు డబ్బులు ఖర్చు పెట్టడం ఉంటుంది. మీ దగ్గర ఏదైనా డబ్బు ఎక్సెస్ ఉంటే దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇదే సమయంలో మీకు మీ భార్య పేరిట మీరు ఒక కొత్త బిజినెస్ పెట్టాలనే ఆలోచన కూడా వస్తుందన్నమాట. మీకు ఇంకా ఎవరైనా కూడా మీ కొత్త పార్ట్నర్స్ ఉంటే వాళ్ళని బయట తరిమేయడం కొత్త పార్ట్నర్స్ వస్తారనమాట. పాత పార్ట్నర్స్ బయట తరిమే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతోంది. అదేవిధంగా టాప్అప్ లోన్స్, ఏదైనా ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉంటే మీకు కొత్త ఉన్న లోన్స్ పైన టాప్అప్ లోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా మల్టిపుల్ లోన్స్ ఉంటే ఒక లోన్లకు తీసుకురావడానికి కూడా ఒక అనుకూలం అయితే కనబడుతోంది. మీకు బ్రహ్మాండమైన ఇది మీకు అనుకూలం కనబడుతోంది. కొత్త పార్ట్నర్స్ వస్తారు, పాత వాళ్ళు బయట వెళ్ళే అవకాశం కనబడుతోంది. అది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే
చాలా బ్రహ్మాండంగా వీళ్ళకు అనుకూలంగా ఉంది. వీళ్ళకి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ఏదైనా ఒక బ్రహ్మాండమైన లోన్ ఇవ్వడం, దాని మొత్తం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అంటాం కదా, అట్లాంటివి దొరకడం, ఏదైనా మాన్యం లాగా దొరకడం వీళ్ళకు అనుకూలమైతే గిఫ్ట్ లాగా దొరకడం కూడా కనబడుతోంది అనమాట. ఒక అనుకూలం ఉన్నప్పటికీ ప్రతికూలాలు కూడా ఉంటుంది. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. పిల్లలకైతే చాలా బాగుందని చెప్పచ్చు. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లో బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంది. వాళ్ళకు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే చాలా బ్రహ్మాండంగా కనబడుతోంది. అదే విధంగా సెకండ్ మ్యారేజెస్ అంటే రెండవ పెళ్లి చేసుకున్న వారికి వాళ్ళకైనా సాంసారిక సంసార జీవనాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం అయితే కనబడుతుంది అనమాట. ఓవరాల్ గా కన్యా రాశి వారికి అయితే అనుకూలం కనబడుతోంది. అంటే అప్పుడే చెప్పినట్టుగా వీళ్ళకి 6లో రాహు ఉండడం బ్రహ్మాండమే యోగాన్ని ఇస్తుంది అనమాట. అదేవిధంగా భాగ్యస్థానంలో కూడా వీళ్ళకు ఆ గురువు ఉండడం చాలా అనుకూలంగా కనబడుతోంది. కన్య రాశి వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఇన్ని రోజులు కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారనమాట. ఆ ఇబ్బందుల నుండి ఏదైనా మా పార్ట్నర్స్ విషయంలో ఇబ్బందులు పడడం కానీ, లేదంటే తను ఉన్న ప్రొఫెషన్లో కానీ వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది అనమాట. బయటకు రాలేని పరిస్థితిలో ఉండి ఉంటారు అనమాట. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవస్థానాలు ఏది ఉందంటే, కేరళలో హరిపాడ్ అనే గ్రామంలో ఒక నాగరాజ దేవస్థానం అనేసి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి మీరు పూజలు చేసుకోవడం మంచిదనమాట. అక్కడ కన్యా రాశి వారికి కేరళ అంటామన్నమాట. కన్యా రాశి అంటే కేరళ అనే అర్థం ఉంది. అందుకని అక్కడికి ఆ స్థలంకి వెళ్ళడం వల్ల మీకైతే చాలా అనుకూలమైతే కనబడుతోంది. ఎవరైనా మీ యొక్క సమస్యల కోసం అక్కడ నాగరాజ స్వామి దేవస్థానానికి వెళ్ళడం, అర్చన చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఇంకా మంచి దేవస్థానాలు కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఇంకా మంచి అనుకూల పరిస్థితులు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. మీ యొక్క సమస్య నుండి కంప్లీట్ మీరు బయటపడాలని కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. ఇంకా మీరు ఎవరైనా మీ వ్యక్తిగత జాతకాలను కూడా పరిశీలించాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు ఇంకా ఎవరు ఇంకా మంచి జ్యోతిష్యులు ఉంటే కూడా మీరు వాళ్ళని కలవచ్చని తెలియజేస్తూ, అందరికీ ఆయురారోగ్య భాగ్యాలను కలుగజేయాలని కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.